ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తిలో సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ పబ్లిక్ స్కూల్స్ యూత్ ఫర్ సేవ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతి నిర్వహించారు. మండలంలో ఉండేటువంటి 550 మంది విద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో వాళ్ళకు ప్రేరణా తరగతి నిర్వహించడంతో ఈ ప్రేరణా తరగతులను సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవితో పాటు జూనియర్ సివిల్ జడ్జి కావ్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా వందే మాతరం ఫౌండర్ రవీందర్తో పాటు జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డితో పాటు గుబ్బ ఈశ్వరయ్యలు పలువురు వక్తలు హాజరై విద్యార్థులకు దేశభక్తితో పాటు భక్తి భావాలు, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల అవగాహన, వాటితో పాటుగా విద్య వల్ల ఉపయోగాలు అనే అంశాలపైన వాళ్ళకు పూర్తిగా స్ఫూర్తి నింపినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ సహకారంతో నిర్వహించినట్టు నిర్వాహకులు అనిల్ భగత్ తెలిపారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం సమీపంలోని కృష్ణానదిలో నిషేధిత అలవివలలతో దివాకర్ అనే వ్యక్తి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 7 మంది వ్యక్తులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని చెప్పేసి జాతీయ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు ఈ కేసును పరిష్కరించాలని చెప్పేసి చెప్పగా వాళ్ళు తక్షణమే స్పందించి ఈరోజు వెట్టి చాకిరి చేస్తున్నటువంటి 7 మందికి ముక్తి కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారితో పాటు ఎంఆర్ఓ సంబంధిత అధికారులతో పాటు హాజరయ్యారు. మొత్తంగా చూసినట్టయితే వెట్టి చాకిరి ఎవరు చేయించినా అని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం రామగిరి చెంచుగూడెంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య, వాళ్ళకు అందిస్తున్నటువంటి మెను భోజనాన్ని అన్నింటినీ కూడా పరిశీలించారు. వాళ్ళకు సమయపాలనతో పాటు మెను ప్రకారం భోజనము అన్నీ కూడా అందించాలని చెప్పేసి, అక్కడ క్రమశిక్షణతో ఆ విద్యార్థులను పెంచాలని చెప్పేసి, వాళ్ళ బరువు అవన్నీ కూడా సక్రమంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి, వాళ్లకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని కూడా సకాలంలో అందించి వాళ్ళ లోపల అవగాహన కల్పించాలని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు అంగన్వాడీ అధికారులకు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది.